అందరికీ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుందరి గిఫ్ట్స్. ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి భోగి అనమాట ఈరోజు. సో లైటింగ్ ఇట్ యా అవుట్ఫిట్ చెక్. నా హెయిర్ ఇంకా ఆరలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. జస్ట్ నేను నా దుపట్టా వేసుకోవాలి. సో హ్యాపీ భోగి అందరికీ. నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెళ్ళా భోగి మంట దగ్గరికి. ఉప్సీ ఇట్స్ రివర్స్. యా వెరీ గుడ్. మా డాడీ వెరీ గుడ్ అంటున్నారు. ఇదిగోండి భోగి మంట. ఊఫ్, మై సిస్టర్ అండ్ మామ్. అండ్ I try to show you the ముగ్గు. హ్యాపీ సంక్రాంతి ముగ్గు ఉంది. అమ్మో చున్నీ జాగ్రత్త. అక్కడే ఉంచు, కదపద్దు. మా అక్క తీస్తుంది, పాపం తనకు తెలియట్లేదు. ఇప్పటి వరకు చాలా షార్ట్సే తీసింది, బట్ ఫెయిల్ అయ్యాయి. నాకు ఎడిటింగ్ నాకే కష్టం అవుతుంది. హ్యాపీ భోగి అందరికీ. మళ్ళీ ఆల్రెడీ ముందు చెప్పా, మా మమ్మీ చెప్పమన్నారు. రండి ఇప్పుడు వెళ్ళిపోదాం, టెంపుల్కి వెళ్ళిపోదాం మనం. మీ టు డూ ఇట్ లైక్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందుకే నేను సరేలే ఎలాగో నాకు మీకు ముందు చెప్పా కదా, లైక్ ఇప్పుడు నాకు అసలు నచ్చదు ఇలా పర్సనల్ లైఫ్ని షేర్ చేసుకోవడం, నా ఫ్యామిలీని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అని చెప్పి. బట్ షీ సజెస్టెడ్ మీ లైక్ ఎందుకలా ఇప్పుడు రెస్ట్ పీరియడ్లోనే అన్నావు కదా, ట్రై టు డూ వ్లాగ్స్ లాగా కూడా మనం ఏం చేస్తాం చూపియ్యు. లైక్ మనం ఎప్పుడు ఎట్లా తిరుగుతూ ఉంటాం అంటే ఐ మీన్ లైక్ డూయింగ్ లైక్ వాట్ వీ డూ. భోగి, సంక్రాంతి, ఆంధ్ర స్పెషల్, గోయింగ్ టు టెంపుల్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. తినడం, ఫుడ్ ఈజ్ లైక్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. మా అక్క ముందు వచ్చి ఫుడ్ అంటుంది. అసలు ఫుడ్ అంటే అసలు అంత ఇంపార్టెంట్ అసలు చాలా. నేను ఎప్పుడైతే జిమ్ ర్యాట్ అవ్వడం స్టార్ట్ చేశానో ఐ స్టాప్డ్ కుకింగ్ కంప్లీట్లీ. అసలు ఏం కుక్ చేయను నేను, ఓన్లీ జిమ్ ఫుడ్ అంతే. ఎయిర్ ఫ్రైయర్లో పడేస్తా, ఏదైనా ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో పడేస్తా, మైక్రోవేవ్లో పడేస్తా అంతే. ఏం కుక్ ఏం ఉండదు. బట్ ముందైతే మస్తు కుక్ చేసేదాన్ని. బిర్యానీ కానీ ఏదైనా విత్ ఫుల్ ఆయిల్, డీప్ ఫ్రై, డోనట్స్ అన్నీ మంచిగా వచ్చేవి. ఇప్పుడు ఏమైనా చేద్దామన్నా కూడా అంత ఆయిల్ అది అయితే అని చూస్తున్నా. బట్ కరెంట్లీ కొంచెం కొంచెం బెటర్ అవుతున్నా విత్ ఫుడ్ ఆల్సో. తింటున్నా కొంచెం. ఈ రికవరీ రెస్ట్ కొంచెం ఎంజాయ్ చేస్తున్నా. అండ్ మా అక్కతో మాట్లాడిస్తా మీన్ వైల్ కొంచెం టైంలో. సో అక్కడికి వెళ్ళిపోయి ఐ షో యూ క్లిప్స్. ఏమైనా మాట్లాడచ్చు అంటే లైక్ ఐ షో యూ క్లిప్స్ ఇఫ్ పాసిబుల్. ఇది యాక్చువల్లీ టెంపుల్ వ్లాగ్ అనుకున్నాం, బట్ ఇది ఫుడ్ వ్లాగ్. కంచం ఏంటి ఇంత ఉంది అక్క, కంచం ఏంటి ఇంత ఉంది. ఆలు గోబీ బాగుంటుంది.
గోపిక. అన్నీ టేస్ట్ చేయబోతున్నాను. పాయసం టేస్ట్ చేద్దాం ఫస్ట్. చెప్తాను ఒక్కొక్కరికి. మా డాడీ మా మమ్మీకి పెట్టలేదని ఫీల్ అయ్యింది. మా మమ్మీ ఫస్ట్ మా మమ్మీకి పెట్టాలంట. చిన్నల దగ్గర నుంచి స్టార్ట్ చేసి మమ్మీ ఫస్ట్, డాడీ నాకే పెట్టారు. సో స్పెషల్. యా ఐ నో దాట్. పెరుగు అయితే ఎంత బాగుంది అంటే ఎలా అమేజింగ్. షాపింగ్ చేసాం. ఓకే ఓపెన్. ఏం వచ్చింది? డబ్బా వచ్చింది గైస్. బాక్స్ లో ఉన్నాయి డబ్బాల డబ్బాలు. బాక్స్ లో బాక్సెస్. వావ్, డబ్బాల డబ్బా. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎలా అనిపించింది మీకు? ఫ్రీ డబ్బా వచ్చినందుకు హౌ ఆర్ యూ ఫీలింగ్? ఫీలింగ్ హ్యాపీ. బాగున్నాయి. ఈ రోజే వెళ్తాము. డాడీ పైకి రావట్లేదు డాడీ. దానికి చుట్టే ఇది, దానికి ఆ మూమెంట్ ఇచ్చే ఇదిలో రావాలి. మూమెంట్ చుట్టే గట్టికి చుట్టు పైకి. ఎవరు కనపడరు. ఇది చెప్తాను, చూపిస్తుంది గట్టిగా టైట్గా. అంటే నువ్వు వేసినప్పుడు ఫోర్స్ వేయాలి దానికి. ఇదిగో ఇలా అనాలి పట్టుకుంది. అదే ఫోర్స్లో నీ పైకి వస్తుంది హ్యాండ్ దగ్గరికి. అలాగే హాఫే వస్తుంది. నేను ఒకసారి చూపిస్తాను. కొట్టుకో. వావ్ అక్క, క్రేజీ. ఇటు నుంచి సరిగ్గా అర్థం కావట్లేదు మా వ్యూవర్స్కి. ఇటు నుంచి చూపిద్దాం. అంటే దిస్ ఇస్ కుండ. ఓకే. అవి పాలు. ఓ, కుండ లోపల పువ్వు ఎలా వచ్చింది మమ్మీ? ఇవి చెట్లు. కుండకి పువ్వు ఉండదు అమ్మా. ఓ, కానీ కుండ లోపల ఎలా ఉంటుంది నాకు అర్థం కాదు. ముగ్గులు పాలు పొంగుతాయి. ఓ, మా అక్క కలర్స్ వేస్తుంది. స్వాగతానికి వేసే మొత్తం కావాలంటే మళ్ళీ హ్యాపీ రాస్తాం. అయిపోయాక మీకు ఫైనల్ అండ్ ఫైనల్ రిజల్ట్స్ చూపిస్తా. యూ రెడీ? ఫోటో తీసుకోండి. ఫోటో వీడియో. మా మమ్మీ ఫోటో వీడియో తీసుకోండి అంటుంది. హ్యాపీ పొంగల్ అనేది ఇక్కడ రాశారు. పాట్, అది పాట్ లోపల ఫ్లవర్, ఇవి చెట్లు, కైట్. మమ్మీ అసలు పొంగల్ ఎందుకు చేసుకుంటారు మమ్మీ? సంక్రాంతి. రేపు చెప్పాలి అది. ఇప్పుడు అడిగినప్పుడు రేపు చెప్పాలంటే. రైతులు వ్యవసాయం చేస్తారు కదా, రైతులు. పొంగల్ అనేది వ్యవసాయదారులు, రైతులది ఈ పండుగ. వాళ్ళు వ్యవసాయం చేసుకొని ధాన్యాన్ని అన్నిటినీ పంట పొలం నుంచి ఇంటికి తెచ్చుకుంటారు అన్నమాట. ధాన్యం తెచ్చుకొని ఆ ధాన్యాన్ని బియ్యం చేసి దానిని బియ్యంతో పొంగల్ చేసి వంట చేసి దేవుడికి నైవేద్యము పెట్టి వేలు తిని ఆ కొత్త ధాన్యం, కొత్త బియ్యము వండి తిని కొత్తగా వండడం అంటారు కదా, కొత్త రైస్ ఫస్ట్ టైం తినేదాన్ని. అందుకే మనం పొంగల్ చేసుకుంటాం. నైస్. రైతులు వచ్చేసి ధాన్యాన్ని అమ్ముకొని వాటితో పాటు కొత్త బట్టలను కొనుక్కొని పండగ రోజు కొత్త బట్టలు ఉండాలి కాబట్టి ఆ కొత్త బట్టలు వేసుకొని ఆ ధాన్యాన్ని వేయించేసి అవి వాటితో పిండి వంటలు చేసుకొని పండగ చేసుకునేదాన్ని పండగ, సంక్రాంతి, పొంగల్ అవి ప్రాంతాన్ని బట్టి ఆ విధంగా పేర్లు పెట్టి పిలుచుకుంటాం. దాన్ని సంక్రాంతి,
తెలుగు టీచర్ అయిపోవచ్చు కదా మా అమ్మాయి. ఇవి చిక్కాలి ఇప్పుడు, ఇవన్నీ హాఫే చిక్క, ఇంకా చాలా ఉన్నాయి చిక్కడానికి. అసలు ఇటుపక్క అటుపక్క ఫస్ట్ చెట్లు వేసేస్తూ మధ్యలో కొట్ట తెచ్చేస్తాం. ఇప్పటికీ కర్రీ కోసం ఇది చిక్కుడుకాయ ఫ్రై అమ్మా, అండ్ కల్లగూర సంథింగ్ చేస్తారమ్మా సైడ్. సో దానికోసం ప్రతిగా మేము ఊరు వెళ్తాం, బట్ ఈసారి వెళ్ళలేదు. వెళ్ళచ్చు, ఇంకా ఈరోజు భోగే కాబట్టి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వెళ్తే అక్కడ ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్, అసలు బాగుంటుంది. ఇంకా అంటే ప్యూర్ విలేజ్ వైబ్స్ బాగుంటుంది. ఇక్కడ సంక్రాంతి చేసి వెళ్తే వెళ్ళొచ్చు. అప్పుడు అక్కడ కంటిన్యూషన్ బాగుంటుంది, విలేజ్ అంతా పోతారు. అసలు అక్కడి నుంచే కార్డ్స్ ఆడడం. మీకు లాటరీ తెలుసేమో, ఇలా ఇస్పెటాటిన్, నాకు ఇంకా గుర్తుంది. చిన్నప్పుడు నేను మా మమ్మీ వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వెళ్ళిపోయేదాన్ని. గంటలు కొనుక్కుందామా, బాగుంటుంది. మా మమ్మీకి చాలా ఇష్టం అది, ఆ పిక్కలు కొనుక్కుందాం అంటుంది. రాజేంద్ర కొనమందాం. యా, ఆ పిక్కలు కొనుక్కొని, అవును మనమే ఆడుకునే వాళ్ళం కదా. టోపీ జెండా చిన్నప్పుడు అదే నేను ఆడేదాన్ని. ఆ ఆటే ఎంత బాగుంటుందో ఆ ఆట. చలో ఇప్పటికి ఈ రోజుకి వ్లాగ్ అంటే, రేపటికి కంటిన్యూషన్. మళ్ళీ ఒకవేళ లెంత్ ఎక్కువ అయితే నేను సెకండ్ వ్లాగ్ చేస్తాను, లేదంటే ఇందులోనే పెట్టేస్తా. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సీ యూ టుమారో.